ఇక అసలు సిసలైన కార్యకర్తే పార్టీలో శాశ్వతంగా ఉంటారన్నారు టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు. వలస పక్షులు వస్తాయి వెళుతుంటాయని వ్యాఖ్యానించారు ఆయన. కడప వేదికగా రెండో రోజు మహానాడులో అధినేత చంద్రబాబు ప్రసంగించారు. అంతకుముందు ఎన్టీఆర్ విగ్రహానికి నివాళులర్పించారు ఆయన. అనంతరం ప్రారంభమైన ప్రతినిధుల సభలో చంద్రబాబు మాట్లాడుతూ పార్టీలోకి కోవర్టులను పంపాలనుకుంటే ఆటలు సాగనివ్వనన్నారు. నేరస్తులు కబాడ్దారంటూ హెచ్చరించారు. నేరస్తుల ఆటలు సాగనివ్వనని, కోవర్టుల పట్ల జాగ్రత్తగా ఉండాలని కార్యకర్తలు నేతలకు చంద్రబాబు సూచించారు. నాకు తెలుగు జాతి నెంబర్ 1. నా జీవితంలో తెలుగు జాతి కోసం మళ్ళీ అంటూ ఒక జన్మ ఉంటే తెలుగు గడ్డపైనే పుడతానని మరొక్కసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. అదే మారిగా ఈరోజు నా ఆలోచన, ఇది నెరవేర్చేది పార్టీ కార్యకర్త. అందుకే కార్యకర్తే అధినేత, మీరే నా హైకమాండ్ కూడా, మీరే సుప్రీం కూడా. ఇది పార్టీ సిద్ధాంతం అని మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నాను. వేదిక పైనుండే నాయకులు కానీ మీరు కానీ అందరం గుర్తుపెట్టుకోవాల్సింది, పార్టీకి సాధారణ కార్యకర్త ఎప్పటికీ శాశ్వతంగా సుప్రీంగా ఉంటాడని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. మామూలు విషయం కాదు. 45 రోజుల్లో 1 కోటి మెంబర్షిప్ చేయించిన, కోటి పైన మెంబర్షిప్ చేయించిన ఏకైక పార్టీ తెలుగుదేశం పార్టీ. నేను ఈ మహానాడులో మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. 43 సంవత్సరాలుగా తెలుగుదేశం పార్టీ జెండా రెపరెపలాడుతా ఉందంటే దానికి కారణం త్యాగాలు చేసిన మీరేనని చెప్పి మరొక్కసారి విజ్ఞప్తి చేస్తున్నాను.